రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం ఇచ్చే బోనస్ వెంటనే రైతుల ఖాతాల్లో జమ అవుతుందని నెల్లికుదురు ఏవో యాస్మిన్ తెలిపారు. బయట ధాన్యం అమ్ముకుని రైతులు ప్రభుత్వం ఇచ్చే బోనస్ ని కోల్పోయి నష్టపోవద్దని రైతులకు ఏవో యాస్మిన్ విజ్ఞప్తి చేశారు. రైతులు ఆందోళన చెందకుండా రైతులకు తేదీల వారీగా టోకెన్లు ఇస్తున్నామని ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. నెల్లికుదురు మండలంలోని ఆలేరు, శ్రీరామగిరి, ఎర్రబెల్లిగూడెం, రావిరాల గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవో యాస్మిన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరామగిరి సొసైటీ పరిధిలో మాత్రం 8 సెంటర్లు ఉన్నాయి. మనం శ్రీరామగిరి శివార్లో మనకి రెవెన్యూ పరిధిలో 1170 ఎకరాల్లో వరి సాగైంది. దానికి గాను మనకు 19,750 క్వింటాల వరి ధాన్యం వస్తుందని మనం అంచనా వేయడం జరిగింది. అందులో కూడా ముఖ్యంగా మనకి 90% వరకు సన్న రకాలనే రైతులు సాగు చేయడం జరిగింది. మనకి ఈసారి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా సన్న రకాలకి బోనస్ ఇస్తుంది, 500 బోనస్ ఇస్తుంది. నార్మల్గా మనకి సాధారణ రకం అయితే 2300, అదేవిధంగా ఏ గ్రేడ్కి అయితే 2320 ఉంది. సన్న రకాలకి బోనస్ 500 కలుపుకొని మనకి 2820 రూపాయలు వస్తుంది. కాబట్టి రైతులు మనకి అంటే గవర్నమెంట్ సూచించింది 33 రకాల వెరైటీసే ఉన్నాయి. రైతులందరూ ఏమనుకుంటున్నారంటే ఈ 33 రకాలకే బోనస్ వర్తిస్తుందని అపోహ పడుతున్నారు. అలా కాదు. అదేంటిదంటే మనకి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు రీసెర్చ్ వెరైటీస్, అవి గవర్నమెంట్ రీసెర్చ్ వెరైటీస్నే వాళ్ళు మనకి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనకి అన్నపూర్ణ కానీ, MTU 1224 కానీ, చిట్టిపోటి కానీ, ఇంకా మనకి అంటే ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయి. యశోద, మీరు చాలా వరకు ప్రైవేట్ రకాలే వేసుకున్నారు. ఏ రకానికైనా మనకి బోనస్ వర్తిస్తుంది. మనకి పొడవు వెడల్పు నిష్పత్తి అనేది 2.5 mm కంటే తక్కువనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు PACS లో ఓపెన్ చేయడం జరిగింది. రైతులు మీరు ఏంటిదంటే మనకి దళార్లకు అమ్మకుండా తప్పనిసరిగా మీ గ్రామ పరిధిలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అమ్ముకోవాలని మేము వ్యవసాయ శాఖ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈసారి మనకి సన్న రకానికి బోనస్ ఉంది. 2320 మద్దతు ధరతో పాటు 500 మనకి బోనస్ ఉంది. ఆ బోనస్ కలుపుకొని మనకి 2820 వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు దళార్లకు అమ్మకుండా మనకి సంబంధిత ఏ గ్రామానికి సంబంధించిన PPC సెంటర్ ఆ గ్రామంలోనే అమ్ముకోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సన్న రకాన్ని, దొడ్డు రకాన్ని వేరువేరుగా పోసుకోండి. 2 కలిపితే మనకి మాత్రం బోనస్ రాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ప్యాడీని మీరు తప్పనిసరిగా క్లీన్ చేసుకోండి. మనకి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మీరు ప్యాడీని క్లీన్ చేసుకొని మన సెంటర్కి తీసుకురావాలని తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞత.